Hi students, this is Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్లోని మా ముజే ఆనేదే లెసన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ లెసన్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఆల్రెడీ 10th టెక్స్ట్ బుక్లోని అన్ని లెసన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా. పార్ట్ 1 వీడియోలో లెసన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు టెక్స్ట్ బుక్ రీడింగ్ బేస్డ్గా ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో తీసుకున్నట్టయితే ఆ లెసన్కి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ కూడా ఉంది. పార్ట్ 1 ద్వారా మీకు లెసన్ ఈజీగా అర్థమవుతుంది, అలానే పార్ట్ 2 ద్వారా మీరు గ్రామర్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దెన్ టుడేస్ అవర్ లెసన్ మా ముజే ఆనేదే. ఇక్కడ ఒక ఆడ శిశువు అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక ఆడ శిశువు ఈ ప్రపంచంలోకి రానివ్వమని చెప్పి తల్లిని అడుగుతోంది. చూడండి, ఇక్కడ జనరల్గా మనం ఇప్పుడు చాలా డెవలప్ అయి ఉన్నాం, ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. అంతేకాకుండా మనం చాలా ఫాస్ట్ జనరేషన్లో సైంటిఫిక్ జనరేషన్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇలాంటి అత్యాచారాలు భ్రూణ హత్యాయే. భ్రూణ కా అర్థ హై ఫీటస్, ఇంగ్లీష్లో మనం ఫీటస్ అని అంటూ ఉంటాం, లేదంటే ఎంబ్రియో. ఈ ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ఇక్కడ అమ్మాయి గర్భంలో ఉందని తెలియగానే గర్భంలోనే ఆ శిశువుని చంపేయడాన్ని ఇక్కడ మనం భ్రూణ హత్యాయే అంటున్నాం. ఈరోజు సమాజంలో ఎన్నో డెవలప్మెంట్స్, ఎంతో అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అత్యాచారాలు అంటే గర్భంలోనే ఆడ శిశువు అని తెలియగానే చంపేయడం అన్నది జరుగుతోంది. ఈ విధంగా చేయడం ఒక క్రైమ్ లేదంటే నేరం అని తెలిసినప్పటికీ కూడా చాలా చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం, లేదంటే వింటూ ఉన్నాం. హ్యుమానిటీ అన్నది లేకపోవడం కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. జనరల్గా ఓల్డెన్ జనరేషన్స్లో అయితే అబ్బాయే కావాలి, అమ్మాయి వద్దు అనేటటువంటి మూఢనమ్మకాలు చాలా ఎక్కువగా ఉండేటివి. బట్ ఈ రోజున సొసైటీ ఎంతో ముందడుగులో ఉంది, ఎంతో డెవలప్ అయి ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు మనం చాలా చోట్ల సొసైటీలో గమనిస్తూ వస్తున్నాం. అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువు అయితే వెంటనే అబార్షన్స్ అన్నవి చేయిస్తున్నారు. అంటే ఆ ఫీటస్ అంటే 4 months లోపల ఉన్నటువంటి ఆ బేబీ ఏదైతే ఉందో ఆ బేబీని కడుపులోనే చంపేయడం అన్నది జరుగుతుంది. ఇది చాలా అమానుషం. అలా తల్లి గర్భంలో చనిపోవడానికి ముందు ఒక ఆడ శిశువు ఏ విధంగా అమ్మకు ఒక సందేశం, ఒక మెసేజ్ అన్నది ఇస్తుందో చూద్దాం. ఈ లెసన్ ద్వారా ఫైనల్గా మనకు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఉన్ముఖీకరణ. మా చాహియే, బహన్ చాహియే, పత్ని చాహియే, फिर बेटी क्यों नहीं चाहिए, अंधे की बिटिया करे पुकार, मत करो यह अत्याचार. చూడండి, ఇక్కడ మనకు ఒక తల్లి కావాలి. తల్లి లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే మనకు సంబంధించిన ప్రతి బాగోగులు కూడా మనం ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, లేదంటే మనకి ఏ నెసెసిటీస్ ఉన్నాయి, మనకు ఫుడ్ పెట్టడం కావచ్చు, లేకుంటే జాగ్రత్తగా కేర్ఫుల్గా మనల్ని సంరక్షించడానికి మదర్ నెసెసిటీ మన లైఫ్లో చాలా ఉంది. తల్లి స్థానాన్ని ఎవరూ కూడా ఇక్కడ రీప్లేస్ అన్నది చెయ్యలేరు. కాబట్టి మనకు ఒక మదరు కావాలి. అలానే బహన్ చాహియే అంటే మనతో పాటు ఆడుకోవడానికి మనకు ఒక సిస్టర్ కావాలి. అంటే అన్నకు ఒక చెల్లెలు లేదంటే ఒక అక్క అయినా సరే ఇక్కడ ఆడుకోవడానికో, గొడవ పడ్డానికో, లేదంటే ఒకరితో ఒకరు కలిసిపోవడానికో ఇక్కడ ఒక సిస్టర్ కూడా కావాలి. పత్ని చాహియే అలానే వైఫ్ కావాలి. మన ఇంటికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకొని తను ఇంటిని చక్కబెడుతూ ఉండడానికి ఒక వైఫ్ కావాలి. ఫిర్ బేటీ క్యూ నెహీ చాహియే. ఇక్కడ చూడండి నాన్న, తల్లి కావాలి, చెల్లెలు కావాలి, వైఫ్ కూడా కావాలి, కానీ కూతురు మాత్రం వద్దు. ఎందుకు వద్దు అని గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు అడుగుతోంది. అందేకి బిటియా కరే పుకార్ అంటే అందేకి, దేకి కా అర్థ క్యా హోతా హై, చూసినటువంటి. అందేకి మీన్స్ చూడనటువంటి, అంటే ఇంకా చూడనటువంటి గర్భస్థ శిశువు ఎవరైతే ఉందో ఈ విధంగా అడుగుతోంది. కూతురు మాత్రం ఎందుకు వద్దు అని చెప్పి ప్రశ్నిస్తోంది. మత్ కరో యహ అత్యాచార్. ఇంకా ఈ ప్రపంచంలోకి రానటువంటి ఆ ఆడ శిశువు గర్భంలో నుంచే మనల్ని పిలుస్తూ ఇలాంటి అత్యాచారాలు, గర్భంలోనే నన్ను చంపేయకండి అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నట్టుగా ఉంది. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, అంధేకి బిటియా క్యా కహతీ హై. అంధేకి బిటియా ఉసే ఆనే దేనే కే లియే కహతీ హై. అంటే ఆ ఆడ శిశువు తనని ప్రపంచంలోకి రానివ్వమని చెప్పి అంటోంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
ఇన్ పంక్తియోं से क्या సందేశ్ మిల్తా హై అంటే ఈ లైన్స్ నుంచి ఈ ఉన్ముఖీకరణలో ఏదైతే లైన్స్ ఉన్నాయో వాటి నుంచి మనకి ఏ మెసేజ్ అన్నది లభిస్తుంది. संदेश यह है कि बेटा बेटी एक ही समान होता है, इसीलिए भ्रूण हत्या नहीं करना है. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు కూడా సమానమే కాబట్టి ఆడ శిశువు అని తెలియగానే అలా గర్భంలోనే చంపేయడం అన్నది కరెక్ట్ కాదు అనేటటువంటి మెసేజ్ ఇక్కడ నుంచి మనకు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, नारी के बिना समाज की कल्पना असंभव है, इस पर अपने विचार व्यक्त कीजिए. इट्स करेक्ट ओनली. స్త్రీ లేనటువంటి సమాజాన్ని ఇక్కడ మనం ఊహించలేము. నారీ ఉమెన్ లేనటువంటి సమాజాన్ని మనం ఊహించలేము. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి ఒక అమ్మ కావాలి, ఒక అక్క చెల్లి, అలానే భార్య, వీళ్ళందరూ కావాలి అంటే కన్ఫర్మ్గా ఇక్కడ ఉమెన్ అన్నది ఉండాలి. ఒకవేళ స్త్రీ అన్నది లేకపోతే ఇక్కడ సమాజంని మనం నిర్మించలేము. नेक्स्ट उद्देश्य, छात्रों को चंद मुक्त कविताओं से परिचय करवाना है. इस कविता के माध्यम से भ्रूण हत्याओं का विरोध करने का प्रयास किया जा रहा है. लिंग भेद का डटकर विरोध करना, भ्रूण हत्याओं पर रोक लगाकर बालिका शिक्षा की प्रेरणा देना इसका उद्देश्य है. యాక్చువల్గా ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటేనా చందముక్త కవితావంక పరిచయ కర్ణ. ఛందస్సు జనరల్గా మనము కవితలు తీసుకున్నప్పుడు అందులో ఛందస్సు ఉపయోగించి కవులు రాసుంటారు. కానీ ప్రజెంట్ ఈ కవిత ఏదైతే రాయబడిందో మా ముజే ఆనేదే ఇక్కడ చందముక్త కవిత హై. ఎలాంటి ఛందస్సు నియమాలు కూడా ఇక్కడ పాటించకుండా జనరల్గా మన వర్డ్స్ ఫ్రీ ఫ్లో అన్నది ఉంటుందన్నమాట. అంటే మన వర్డ్స్ని అన్నీ కూడా పేర్చుకుంటూ వెళ్ళి మన భావాల్ని ఇక్కడ వ్యక్తపరచడం అన్నది జరిగింది కవయిత్రి. నెక్స్ట్ ఈ కవిత ద్వారా భ్రూణ హత్యావో అంటే ఏంటన్నా ఇంగ్లీష్లో మనం ఫీటిసైడ్ అంటాం. ఆల్రెడీ స్టార్టింగ్లోనే దీని గురించి నేను చెప్పున్నాను. వీటిని మనం అపోజ్ చేస్తున్నాం. వీటిని అపోజ్ చేయడమే కాకుండా లింగ భేదక డట్కర్ విరోధ్ కర్ణ అంటే ఈ జెండర్ డిఫరెన్సెస్, జెండర్ డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో అమ్మాయి లేదా అబ్బాయి అనేటటువంటి డిఫరెన్సెస్ని కూడా ఇక్కడ మనం అపోజ్ చేయాలి. ఏ విధంగా అపోజ్ చేస్తున్నాం? దీనికంటూ కొన్ని చట్టాలు తీసుకొని వచ్చి ఆ యాక్ట్స్ ద్వారా ఎవరైనా సరే ఇలాంటి భ్రూణ హత్యలు అన్నవి ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పడం కూడా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ జరుగుతోంది. అంతేకాకుండా బాలికా శిక్ష అంటే ఈ ఎవరైతే ఫిమేల్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి విధంగా ఇక్కడ ఎంకరేజ్ చేయడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఏంటినా చందముక్త కవితావంక పరిచయ దేనా, ఛందస్సు లేనటువంటి కవితల్ని ఇక్కడ పరిచయం చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటి భ్రూణ హత్యాయే, వీటి గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఏంటి ఈ భ్రూణ హత్యలు జరగకుండా ఎలాంటి యాక్ట్ తీసుకురావాలి. నెక్స్ట్ లింగ భేదక డట్కర్ విరోధ్ కర్ణ, ఈ డిఫరెన్సెస్ అంటే అమ్మాయి అబ్బాయి అనేటటువంటి డిఫరెన్సెస్ లేకుండా చూడడం. అంతేకాకుండా బాలికా శిక్ష. దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ లెసన్ మా ముజే ఆనేదే. नेक्स्ट विधा विशेष, यह एक चंदमुक्त कविता है. ऑलरेडी इंदाके चेप्पुन्ना चंदमुक्त कविता. पाठ की विधा क्या है? चंदमुक्त कविता. इसमें प्रत्येक पंक्ति कविता विषय के इर्द गिर्द घूमती रहती है. అంటే ప్రతి లైన్ కూడా ఆ కవిత యొక్క విషయ का अर्थ क्या है? టాపిక్. మెయిన్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఇర్ద్ గిర్ద్ అంటే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ టాపిక్ ఏంటి నాన్న? అమ్మాయి ఆడ శిశువు గర్భంలో ఉన్నటువంటి ఆడ శిశువు యొక్క ఆవేదన, అంటే తను బయటికి రాకుండానే ఇక్కడ చంపేయడం అన్నది జరుగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ తను బయటికి వస్తే ఎలాంటి ప్రపంచాన్ని తను నిర్మించబోతోందో అనేటటువంటి విషయం చుట్టూరా దాని చుట్టూనే ఇక్కడంతా కూడా కవిత ఉండడం అన్నది జరిగింది. सटीक और प्रभावशाली शब्दावली ऐसी कविताओं की पहली मांग होती है. सटीक, పర్ఫెక్ట్, యాప్ట్, అంతేకాకుండా ఎఫెక్టివ్ వర్డ్స్ ఇక్కడ ఈ కవితలో యూజ్ చేయడం వల్ల ఈ కవిత అంటూ ఒక విశేషతను సంతరించుకోవడం అన్నది జరిగింది. నెక్స్ట్ कवयित्री परिचय. कवयित्री मृदुल जोशी का जन्म सन 1960 में उत्तराखंड के काट गोदाम में हुआ है. ఈ లెసన్ మా ముజే ఆనేదే, ఈ లెసన్ రాసినటువంటి కవయిత్రి యొక్క జన్మ 1960లో ఉత్తరాఖండ్లోని కాట్ గోదాంలో జరిగిందనమాట. इनकी रचनाओं का मुख्य विषय नारी चेतना व सम समाज का निर्माण है.
మృదుల్ జోషి గారు రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏముంటుందంటేనా నారీ చేతన, ఉమెన్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంతేకాకుండా సమాజ్క నిర్మాణ్ అంటే ఈక్వాలిటీ, ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవీ లేనటువంటి సమాజాన్ని నిర్మించడం. అంటే ఇక్కడ ఏంటి, బోత్ ద జెండర్స్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈక్వల్. అంటే ఏంటి, సమాజ్క నిర్మాణ్ ఇక్కడ చేయడం ఈమె యొక్క కవితల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇన్కి చర్చిత్ రచనాయే సమకాలీन हिंदी काव्य में आम आदमी, गुम हो गए अर्थ की तलाश में, शब्दों के क्षितिज में इन दिनों आदि है. అంటే ఈ 4 కూడా ఈమె రాసినటువంటి మెయిన్ రచనలు అన్నమాట. ఇక్కడ కవిత్రి పరిచయం అన్నది కంపల్సరీగా అందరూ చదవాల్సి ఉంటుంది. జస్ట్ సింపుల్గా 4 లైన్స్లో ఉంది నాన్న, ఎప్పుడు ఎక్కడ జన్మించారు. అలానే ఈ మృదుల్ జోషి గారి రచనల్లో ఎక్కువగా మెయిన్ టాపిక్ ఏముంటుంది, నారీ చేతన ఆర్ సమాజ్క నిర్మాణ్. అలానే ఒక 4 ముఖ్యమైనటువంటి రచనలు ఇవ్వడం జరిగింది. ఇది నేర్చుకున్నట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ విషయ ప్రవేశ్. श्री और पुरुष दोनों समाज रूपी शक्ति के 2 रूप है. समाज का निर्माण में दोनों का समान महत्व है. సమాజం, ఈ సొసైటీని నిర్మించాలంటే స్త్రీ ఔర్ పురుష్ అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఈక్వలే. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మాత్రమే ఏమవుతుంది, ఇక్కడ మనం ఒక సమాజాన్ని నిర్మించగలుగుతున్నాం. సమాజానికి వీళ్ళిద్దరూ 2 రూపాల లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళ ఇద్దరి వల్ల మాత్రమే మనము ఈ సమాజాన్ని నిర్మించగలుగుతాం. ఏ ఒక్కరూ లేకపోయినా ఇక్కడ సమాజ నిర్మాణం అన్నది జరగదు, సొసైటీని మనం నిర్మించలేము. वेदों में श्री की तुलना देवी से की गई है. कहते हैं जहाँ नारी का वास होता है वहाँ देवता बसते हैं. వేదాలలో శ్రీని దేవతతో పోల్చడం అన్నది జరిగింది. మనందరికీ తెలుసు 4 వేదాలు ఉన్నాయి, సామవేద్, యజుర్వేద్, అథర్వణవేద్, ఋగ్వేద్. ఈ వేదాలలో శ్రీని దేవతతో కంపారిజన్ చేయడం అన్నది జరిగింది. అంతేకాకుండా సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో లేదంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఇక్కడ కూడా అంటున్నారు, ఏమంటున్నారు, ఎక్కడైతే స్త్రీలు అన్నది ఉంటారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్తున్నారు. लेकिन सामाजिक विषमताओं के कारण आज भी भ्रूण हत्याएं देखी जा रही है. కానీ సామాజిక విషమతాయే, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా ఈరోజు ఇంకా మనం ఈ ఫీటిసైడల్ డెత్స్ని చూడబోతున్నాం. అంటే గర్భంలో ఉన్నటువంటి ఆడ శిశువుని చంపేయడం అన్నది జరుగుతోంది. ఏసీ ఘటనయే సామాజిక మానవీయ అపరాధ హై. అంటే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ఆడ శిశువుని గర్భంలోనే చంపేయడం ఏదైతే ఉందో సమాజపరంగా అలానే హ్యుమానిటీ పరంగా ఇట్ ఈజ్ ఏ క్రైమ్. ऐसे अपराध को समाप्त करना बेहद जरूरी है. इसी भाव को मुख्य विषय बताते हुए कवयित्री मृदुल जोशी ने भी इस तरह लिखा है. ఈ కవిత ద్వారా మృదుల్ జోషి గారు అంటే ఇలాంటి భ్రూణ హత్యలు చేయడం తప్పు అనేటటువంటి విషయాన్ని సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. మృదుల్ జోషి గారు ఒక స్త్రీ అవడం వల్ల ఈ కవితని ఇంత బాగా రాశారేమో అని అనిపిస్తుంది. అంటే ఒక తల్లికే తెలుస్తుంది ఆ బిడ్డ యొక్క ఆవేదన ఏంటి అనేది. కాబట్టి మృదుల్ జోషి గారు ఒక తల్లి స్థానంలో ఆ బిడ్డ యొక్క ఆవేదన ఏంటి, అంటే చనిపోయేటటువంటి ఆడ శిశువు యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందని చెప్పి ఈ కవితలో మనకు చాలా చక్కగా వివరించడం అన్నది జరిగింది. ఒకవేళ ఆ శిశువు బయటికి రాగలిగితే ఏదైనా సరే సాధించగలదు. ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాం, ఉమెన్స్ సాధించలేనటువంటిది ఏదీ కూడా లేదు. వాళ్ళు తలుచుకుంటే దేన్నైనా సాధించి చూపించగలరు అనేటటువంటి పొజిషన్కి ఇప్పుడు రీచ్ అయిపోయి ఉన్నారు. దెన్ కమింగ్ టు ది పోయం, మా ముజే ఆనేదే డర్ మత్ ఆనేదే ఫైలుంగి తేరే ఆంగన్ మే హరియాలి బన్కర్. ఇక్కడ ఆడ శిశువు అంటోంది, గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఏమంటోందంటే, అమ్మ నన్ను ఈ ప్రపంచంలోనికి రానివ్వు, నన్ను ఈ ప్రపంచంలోనికి రానివ్వడానికి నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఫైలుంగి తేరే ఆంగన్ మే హరియాలి బన్కర్. హరియాలి గ్రీనరీ, ఆంగన్ అంటేనా వాకిలి, అంటే ఇంటి ముందర డోర్ ఉంటుంది కదా, డోర్ ముందర మనము ఏవైనా ప్లాంట్స్ పెంచినట్టయితే, మేబీ ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, ఏవైనా ప్లాంట్స్ అక్కడ మనం పెంచుకున్నప్పుడు చాలా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట.
ఈ గ్రీనరీ చూడడానికి కూడా ఎలా ఉంటుంది, ఆ ఇంటి ముందర చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలానే నేను కూడా నీ ఇంటి ముందర ఒక గ్రీనరీని వ్యాపింపచేస్తాను. మన ఇంటి వాకిలి ఏదైతే ఉందో అక్కడంతా కూడా పచ్చదనంతో నింపేస్తాను అని చెప్పి ఆ జన్మించబోయేటటువంటి ఆడ శిశువు అమ్మతో ఈ విధంగా చెప్తోంది. लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर. लिपटने का अर्थ होता है गले लगना. ఇక్కడ అమ్మతో ఇంకా అంటోంది, ఇలా అమ్మని హత్తుకొని ఏమంటోంది నాన్న, ఆంచల్ అంటే జనరల్గా మనం శారీ పళ్ళు ఉంటుంది కదా, దీన్ని ఆంచల్ అని అంటూ ఉంటాం. అంటే ఆ ఆంచల్, ఆ శారీ పళ్ళు ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఒక సుగంధాన్ని నేను వ్యాపింపచేస్తాను, అంటే ఒక పరిమళాన్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అంటోంది. मेरी किलक और टुमकुते कदमों से घर का सन्नाटा बिखर जाएगा. కిలక కా అర్థ హోతా హై కేరింతలు. అంటే చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ స్మైల్ అన్నది ఉంటుంది. ఇక్కడ అమ్మ యొక్క నవ్వు కావచ్చు కేరింతలు. అంతేకాకుండా టుముకుతే కదము అంటే జనరల్గా మనము బుడి అడుగులు వేస్తుంటారు చిన్న పిల్లలు, ఇలా చిన్నగా అడుగులు వేస్తుంటారు. ఆ పిల్లలు అలా అడుగులు వేసేటప్పుడు మనము మువ్వలు లేదంటే గజ్జలు ఆ పిల్లల యొక్క కాళ్ళకు కట్టినట్టయితే గుంగురంకి చాలంటాం. అంటే ఏంటి, ఆ గజ్జల చెప్పుడుతో ఆ పిల్లలు చాలా అందంగా అక్కడ సందడి చేస్తూ తిరుగుతూ ఉంటారు. ఆ గజ్జల యొక్క చెప్పుడు ఏదైతే ఉందో ఇంటిలో ఉన్నటువంటి సన్నాటక అర్థ సైలెన్స్, ఆ సైలెన్స్ని అంతా కూడా దూరం చేస్తుంది. అంటే ఈ ఆడ శిశువు ఇప్పుడు ఏం చేస్తానని చెప్తోంది నాన్న, ఈ ఆడ శిశువు యొక్క కేరింతలు అంటే ఆ అరుపులు కావచ్చు, ఆ హ్యాపీనెస్తో ఉల్లాసంతో వచ్చేటటువంటి వాయిస్ కావచ్చు, లేదంటే ఆ అమ్మాయి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి ఆ పట్టీల యొక్క చెప్పుడు ద్వారా ఆ సౌండ్ ద్వారా ఏమవుతుందంట, ఆ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సైలెన్స్ అంతా కూడా దూరం చేస్తాను అని చెప్పి చెప్తుంది. యాక్చువల్గా ఇది రియల్ ఫ్యాక్ట్ నాన్న. ఎందుకంటే ఎక్కడైనా అమ్మాయిలు ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు నిజంగానే అక్కడ ఉన్నటువంటి సైలెన్స్ని దూరం చేసేటటువంటి విధంగానే ఉంటారు. అలానే ఆ ఇంటిలో ఒక బ్యూటీ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది. దెన్ జో పసరా హై పితాకి दम्ब का अर्थ होता है गर्व, अहंकार. बाई के उद्दंडता के कारण सदियों से. बाई का अर्थ होता है ब्रदर, उद्दंडता అఖండత యాని స్టబన్. ఎక్కడైతే తండ్రి యొక్క గర్వం లేదంటే ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ఆ అబ్బాయి యొక్క స్టబన్నెస్, మొండితనం ఎక్కడైతే అది స్ప్రెడ్ అయ్యిందో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని నేను దూరం చేస్తాను. కొన్ని సంవత్సరాలుగా సదియోన్సే, సదీకా అర్థ హోతా హై శతాబ్ది, కొన్ని సంవత్సరాలుగా పరంపరగా ఇదే కొనసాగుతోంది. ఆ ఇంట్లో ఎలా ఉందంట వాతావరణం, ఆ ఇంట్లో ఏం స్ప్రెడ్ అయిందంట, తండ్రి యొక్క అహంకారం, గర్వం, అలానే అన్నయ్య లేదంటే భాయిక ఉద్దండత అంటే ఆ బ్రదర్ యొక్క మొండితనం ఏదైతే స్ప్రెడ్ అయిందో దాన్ని నేను దూరం చేయగలుగుతాను అని చెప్పి చెప్తోంది. పోంచ్ దూంగి అందేరా జో తేరే మాతేకి సిల్వటో మే సిమ్టా హై. మాతా కా అర్థ హోతా హై ఫోర్ హెడ్. సిల్వటో మే అంటే అర్థం ఏంటి నాన్న అంటే ఈ ఫోర్ హెడ్ మీద ముడతలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఏదైతే చీకటి అన్నది స్ప్రెడ్ అయిందో దాన్ని నేను దూరం చేస్తాను. అంటే తల్లి యొక్క తలరాతలో ఇప్పటి వరకు ఉన్నటువంటి డార్క్నెస్, చీకటి ఏదైతే ఉందో ఆ శిశువు నేను దూరం చెయ్యగలను అని చెప్పి చెప్తోంది అమ్మతో. కభీ కభీ జర్ జాతా హై ఓస్ కి బూందోన్ సా ఆంఖోం కి కోరోన్ సే. ఓస్కి బూందోన్సా ఆంఖోం కి కోరోన్ సే అంటే ఆంఖోం కి కోరే కా అర్థ హోతా హై ఈ కళ్ళ యొక్క చివరి భాగం, ఇక్కడ నుంచి మంచు బిందువులలాగా కన్నీటి చుక్కలు రావడం నేను గమనించానమ్మా. అంటే ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లితో అంటోంది. అంటే ఆ తల్లి అప్పుడప్పుడు వీళ్ళు తండ్రి చూయించేటటువంటి గర్వానికి కావచ్చు, లేకపోతే ఆ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతని మొండితనం వల్ల కావచ్చు, లేదంటే ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు, ఆమె ఏదైతే బాధపడుతూ ఆ కనురెప్పల ఈ చివరి భాగం నుంచి కన్నీళ్ళు అన్నవి రాలుస్తోందో ఒక మంచు బిందువులు లాంటి నీ కన్నీళ్లను, నీ బాధను కూడా నేను గర్భం నుంచే చూడగలిగానమ్మా అని చెప్పి చెప్తోంది. ఆనే తోదే దుల్ జాయేగా సారా కా సారా రుకీలా అహసాస్ अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों बंद दरवाजों खिड़कियों में. ఇక్కడ చూడండి రుకీలా అహసాస్ और अकड़ीला मिजाज आने तो दे
दुल जाएगा सारा का सारा रुకీలా అహసాస్ అకడీలా మిజాజ్. అమ్మ నన్ను రానివ్వు, ఈ ప్రపంచంలోకి రానిచ్చినట్టయితే ఇప్పటి వరకు ఏదైతే ఉందో రుకీలా అహసాస్ అంటే ఒక డ్రై ఎన్విరాన్మెంట్, ఒక నిరుత్సాహంగా ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్, లేదంటే ఏమాత్రం సంతోషం లేనటువంటి ఒక ఫ్యామిలీ, లేదంటే ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా నువ్వు ఉన్నావో, అంతేకాకుండా అకడీలా మిజాజ్, ఇంకా ఏముందంటే అక్కడ ప్రౌడిష్ యాటిట్యూడ్ అంటే ఏంటి, గర్వంతో కలిగినటువంటి స్వభావంతో ఇంటి గోడలు, కిటికీలు, దీవారం కార్తికియా హైమా వాల్స్, అలానే కిటికీయో ఆర్ బంద్ దర్వాజో క్లోజ్ అయినటువంటి ఈ డోర్స్లో కానీ, ఈ కిటికీస్లో కానీ, లేదంటే ఈ గోడల మధ్య కానీ ఎలాంటి వ్యక్తుల మధ్య ఈ రోజున ఆ తల్లి ఉంది, ప్రౌడిష్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తుల మధ్య. అలానే ఏ విధమైనటువంటి హ్యాపీనెస్ అక్కడ లేదు, రుకీలా హసాస్, ఆమెకి ఎలాంటి ఆనందం కూడా లేదు. ఇవన్నీ కూడా నేను తుడిచేస్తానమ్మా, నన్ను రానివ్వు. నేను వచ్చినట్టయితే ఈ అట్మాస్ఫియర్ అంతా ఎలా చేస్తాను, నేను సందడిగా అలానే ఉత్సాహంగా చేస్తా. ఇప్పటి వరకు ఈ క్లోజ్ అయినటువంటి డోర్స్, ఈ విండోస్, ఈ వాల్స్ మధ్య ఏదైతే ఎన్విరాన్మెంట్ ప్రౌడిష్ యాటిట్యూడ్ ఉందో దాన్నంతా నేను దూరం చేయగలనమ్మా, నన్ను రానివ్వు ఈ ప్రపంచంలోనికి అని చెప్పి గర్భంలో ఉన్నటువంటి శిశువు తల్లితో చెప్తోంది. నెక్స్ట్, तेरी आंखों में तैरते ये समुंदर ये आसमान के अक्स मैंने देख लिया है अम्मा. అంటే అమ్మ కళ్ళల్లో ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఏ విధంగా ఉంటాయి నాన్న, అలా కంటి నిండా ఆ సముద్రాన్ని నింపుకొని ఉన్నటువంటి నీ కళ్ళల్లో నుంచి నేను ఆకాశం యొక్క అక్స్గా అర్థ హోతా హై ఛాయ, షాడో, ఆ ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని నేను చూశానమ్మా. ఆడ శిశువు ఏమంటోంది నాన్న అమ్మతో, ఆ గర్భంలో ఉన్నటువంటి ఆడ శిశువు అమ్మతో ఈ విధంగా అంటోంది. అమ్మ బాధతో ఉన్నప్పుడు ఆ సముద్రం లాంటి ఆ కన్నీళ్ళల్లో, అంటే ఆ కన్నీళ్ళు ఒక సముద్రంతో ఇక్కడ కంపేర్ చేస్తూ ఆ సముద్రంలో ఏం చూసిందంట అమ్మాయి, ఆకాశం యొక్క ప్రతిబింబాన్ని చూశానమ్మా అని చెప్పి చెప్తోంది. మా जा सकती हूँ मैं दूर पार उस झिलमिलाती दुनिया में, ला सकती हूँ वहाँ से चमकीले टुकड़े तेरे सपनों के. ఇంకా అంటుంది అమ్మతో, అమ్మ నేను తీసుకురాగలను. ఏం తీసుకురాగలదంట అమ్మాయి, అమ్మ ఇక్కడ నుంచి దూరుపార్, ఎంత దూరమైనా ప్రయాణించగలదు. ఎక్కడి వరకు ప్రయాణించగలదంట, झिलमिलाती दुनिया में. झिलमिलाती दुनिया का अर्थ होता है ట్వింక్లింగ్ వరల్డ్, లేదంటే షైనింగ్ వరల్డ్. మనకు షైనింగ్ వరల్డ్ ఎక్కడ కనిపిస్తుంటుందన్నా, ఎక్కడ మెరుస్తూ ఉంటాయి ఈ నక్షత్రాలన్నీ కూడా ఆకాశంలో. అంటే ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చినట్టయితే ఆ ఆడ శిశువు ఎక్కడి దాకా వెళ్తుందంట, దూరు పారుతకు, అంటే ఆ ఆకాశంలో ఆ నక్షత్రాల మధ్య దాకా వెళ్ళి అక్కడ ఏవైతే మెరుస్తున్నటువంటి నక్షత్రాలు ఉన్నాయో, లేదంటే ఇప్పటి వరకు తల్లి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో, ఆడ శిశువు లోపల అంటే తల్లి గర్భంలో నుంచే తల్లి యొక్క కళలను కూడా గమనించేసింది. ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్కి సంబంధించినటువంటి ఆ షైనింగ్ స్టార్స్ని నేను తీసుకురాగలనమ్మా అని చెప్పి చెప్తోందనమాట. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా కూడా ఉన్నారు. నెక్స్ట్, సముందర్ కి లహరోం కి తపేడోं में ढूंढ सकती हूँ मैं मोती और सीपी और नाविकों के किस्से. ఇక్కడ చూడండి అన్న, దాకా అమ్మ ఏమనింది, ఆకాశం దాకా వెళ్ళి అమ్మ యొక్క స్వప్నం డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొస్తానని చెప్పింది. ఇప్పుడు ఏమంటోంది, పాతాళం అంటే ఆ సముద్ర గర్భంలోకి కూడా నేను వెళ్ళగలను. ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి మోతీకా అర్థ క్యా హై, పర్ల్, ముత్యాలు కావచ్చు. సిపి అంటే ఏంటిదన్నా, ఆయిస్టర్స్. జనరల్గా మనకి ముత్యాలు ఆయిస్టర్స్లోనే మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా నావికోంకి కిస్సే, ఆ నావికుల యొక్క కథలు, ఇవన్నీ కూడా నేను అమ్మ దాకా తీసుకుని వచ్చి చెప్తాను. అంటే నేను సముద్రంలోకి కూడా వెళ్ళగలను, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవేవి వెతికి తెస్తున్నానంట, ముత్యాలు కానీ ఆయిస్టర్స్ కానీ అమ్మ గురించి, అలానే ఏంటి ఆ నావికుల యొక్క కథలు కూడా నేను ఇక్కడికి వచ్చి నీకు చెప్తానమ్మా అని చెప్పి అంటుంది. అంటే ఒక అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏదైనా సాధించగలదు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అని చెప్పి ఆ ఆడ శిశువు గర్భంలో నుంచే తల్లికి ఈ విధంగా చెప్తోంది. कर सकती हूँ माँ मैं सब कुछ जो रोशनी से चमकीला रंगों से चटकीला हो पर आने तो दे डर मत माँ
ముజే ఆనేదే. ఇక్కడ ఏమంటుంది అమ్మాయి, నేను ఏమైనా చేయగలనమ్మా, నేను ప్రతీదీ చేయగలను, ఇది చెయ్యగలను, ఇది నా వల్ల కాదు అని ఎప్పటికీ కూడా ఒక అమ్మాయి అనదు. ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ బ్రైట్నెస్ని స్ప్రెడ్ చేస్తాను. రోషినీ స చమ్కీలా అంటే ఒక బ్రైట్నెస్, ఒక వెలుగుతో నిండి ఉన్నటువంటి ఒక షైన్ని నేను ప్రతి చోట కూడా వ్యాపించగలనమ్మా. అంతేకాకుండా రంగోన్ స చట్కీలా హో, రంగురంగులుగా అంటే ఏంటి, విబ్జిఆర్ చూసింటాం నాన్న మనం. విబ్జిఆర్ ఫామ్ అయినప్పుడు కలర్ఫుల్గా అది షైనింగ్గా ఉంటుంది. అలాంటి ఒక బ్రైట్నెస్ని నేను తీసుకురాగలనమ్మా. పర్ ఆనేతోదే, నన్ను రానివమ్మా ఈ ప్రపంచంలోనికి. డర్ మత్మా ముజే ఆనేదే, ఎవరికి ఎటువంటి భయానికి లోనవ్వకుండా నన్ను గర్భంలో నుంచి ఈ ప్రపంచాన్ని లేదంటే ఈ ప్రపంచంలోనికి తీసుకురా అమ్మా అని చెప్పి ఒక ఆడ శిశువు గర్భం నుంచి తన తల్లికి ఇస్తున్నటువంటి సందేశం నాన్న. అర్థమవుతోంది కదా. ఫైనల్గా గర్భంలో ఉన్నటువంటి ఆ నెలల శిశువు ఎవరైతే ఉన్నారో అమ్మని ఏమాత్రం భయపడకుండా తనని ఈ ప్రపంచంలోకి తీసుకొని వచ్చినట్టయితే ఇప్పుడు నేను ఏవైతే ఇక్కడ పేర్కొన్నానో అవన్నీ కూడా చేసి చూపించగలను అని చెప్పి ఆ తల్లికి ఒక ఆశను, ఒక హోప్ని కలిగిస్తోంది నాన్న. బేసికల్గా ఇక్కడ నుంచి మనకు మృదుల్ జోషి గారు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి అంటే, యాక్చువల్గా మీరే టుమారో సిటిజన్స్, మన సమాజాన్ని నిర్మించబోయేటటువంటి పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పు, ఈ భ్రూణ హత్యలు అనేటటువంటి తప్పు అన్నది చెయ్యకూడదు అనేటటువంటి అవేర్నెస్ని కలిగించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో ఇద్దరు ఒకటే. ఇప్పుడు జనరల్గా మనము అమ్మాయి పుడితే మైనస్ అని, అబ్బాయి పుడితే ప్లస్ అనుకునే స్టేజ్ దగ్గర నుంచి అమ్మాయే ప్లస్ అనేటటువంటి స్టేజ్కి మనం రీచ్ అయ్యి ఉన్నాం. అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అనేటటువంటి అసమానతలు ఏవీ లేకుండా ఒక సమాజాన్ని నిర్మించేటటువంటి బాధ్యత మీ మీద ఉంది అనడం ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ ఈజ్ అవర్ లెసన్ మా ముజే ఆనేదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక లెసన్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.